ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మన కొరకు దేవుని మాట. ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత ప్రయాణంలో దేవుని రక్షణ అనేది మనకి ఎంతో ముఖ్యమైనది. మన ప్రతి ఒక్కరము ఎన్నో అపాయాలు, శోధనలు, పరీక్షల మధ్యలో జీవించవలసి వస్తుంది. అయితే దేవుని అనుగ్రహమే మనకు జీవమును, బలమును, రక్షణగా నిలుస్తుంది. ఈ వాక్యం కాలేబు నోటి మాట. ఆయన తన 85 సంవత్సరాల జీవితానుభవం ద్వారా చెప్పిన నిజం. ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఎడారి ప్రయాణమంతా చేసిన తర్వాత కూడా, అనేక యుద్ధాలను ఎదుర్కొన్న తర్వాత కూడా దేవుడు కాలేబును సజీవునిగా, ఆరోగ్యంగా, బలముగా నిలిపాడు. ఇది దేవుని విశ్వాసవంతమైన రక్షణకు నిలువెత్తు సాక్ష్యం. మన జీవితాల్లోనూ ఇదే నిజం. మనం అనుభవిస్తున్న ఆరోగ్యం, మనం పొందుకున్న బలము, మన ప్రాణము, ఇవన్నీ దేవుని రక్షణ ఫలితమే. నేడు మనకు జీవం ఉంది అంటే అది దేవుడు మనపై చూపిన కనికరం వల్లే. మనలో ప్రతి ఒక్కరికి ఇది గుర్తుండాలి. దేవుడు మన ప్రాణములను కాపాడుచున్నాడు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక విశ్వాసి జీవితం పట్ల దేవుని నమ్మకాన్ని చూపుతుంది. దేవుని అనుగ్రహం వల్లనే ఇది సాధ్యమవుతుంది. దేవుడు మనకిచ్చిన రక్షణను, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యమును, దేవుడు మనకు అనుగ్రహించిన క్షేమమును దేవుని సన్నిధిలో, దేవుని కొరకు మనం ఉపయోగించాలి. గడిచిన ఈ 7 నెలలు ఆయన కృపలో భద్రపరిచి ఆయుష్కాలమంతా మనకి క్షేమాన్ని ఇచ్చినందుకై ప్రభువుకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎన్నో సమస్యల్లో గుండా ప్రభు మనల్ని నడిపించిన, మనల్ని సజీవులుగా ఇంతకాలము కాపాడినందుకై దేవుడిని స్తుతించే వారమై ఉన్నాం. ప్రార్థన. ప్రభువా, ఈ రోజున మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మాకు జీవాన్నిచ్చిన వాడవు నీవే. ఎన్నో ప్రమాదాలు, వ్యాధులు, శోధనల మధ్యలో నీవు మమ్మల్ని సజీవులుగా కాపాడావు. మీ రక్షణ కొరకు మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మీరు కాలేబును కాపాడినట్లు నన్ను, నా కుటుంబాన్ని, నా ప్రజలందరినీ, నా తోటి వారందరినీ కాపాడుతూ నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మా జీవితము నీవే మాకు ఇచ్చిన వరమని గుర్తుపెట్టుకొని, నీలో నమ్మకంగా ముందున్న దినములో కూడా సాగే కృపను, సహాయమును మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.